ఈ ల్యాండ్ మొత్తం 120 ఎకరాలు ఒకటే బిట్టు. 120 ఎకరాలు ఒకటే బిట్టు. దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ లింక్ నా వాట్సాప్‌కి షేర్ చేయండి. ఇదే నా వాట్సాప్ నెంబర్. ఇదే నా కాంటాక్ట్ నెంబర్. షేర్ చేయడం అంటే ఎమ్మటే షేర్ చేయడం కాదు సార్. ఈ వీడియో మీరు పూర్తిగా చూసి, ఈ వీడియో మీరు మొత్తం పూర్తిగా చూసి, నేను ఈ ల్యాండ్ కొనగలను, నాకు ఈ ల్యాండ్ కావాలి అని మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే నా వాట్సాప్‌కి మెసేజ్ చేయండి. ఈ ల్యాండ్‌కు సంబంధించిన వ్యక్తి ఫోన్‌లో లైన్‌లో ఉన్నారు. ఈ ల్యాండ్‌కు సంబంధించిన వ్యక్తి ఫోన్‌లో లైన్‌లో ఉన్నారు. ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి. ఈ వీడియో మొత్తం పూర్తిగా చూసిన తర్వాత నేను ఈ ల్యాండ్ కొనగలనా లేదా? నేను ఆ జిల్లాకి వెళ్ళగలనా లేదా? అనేది మీకు ఒక ఐడియాకొస్తది. ఒక ఐడియాకొచ్చిన తర్వాత నా వాట్సాప్‌కి ఫార్వర్డ్ చేయండి. నా వాట్సాప్ నెంబర్ ఇదే. నా కాంటాక్ట్ నెంబర్ ఇదే. నా వాట్సాప్‌కి ఫార్వర్డ్ చేసి, సుబ్రహ్మణ్యం గారు, ఐ యామ్ ఇంట్రెస్టెడ్, నాకు ఈ ల్యాండ్ కావాలి, మీరు నా వాట్సాప్‌కి మెసేజ్ చేయండి. అంతేగాని మీరు స్టార్టింగే నా వాట్సాప్‌కి ఫార్వర్డ్ చేసి, సుబ్రహ్మణ్యం గారు, ఐ యామ్ ఇంట్రెస్టెడ్ అని మీరు నాకు మెసేజ్ చేయొద్దు. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియో మొత్తం పూర్తిగా చూసిన తర్వాత మీకు ఒక ఐడియాకొస్తది. ఈ ల్యాండు నేను కొనగలనా లేదా? నేను ఆ జిల్లాకి వెళ్ళగలనా లేదా? అనేది మీకు క్లారిటీ వస్తుంది. దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూసి, ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ ఉంటే, ఇంట్రెస్ట్ లేకపోతే మీరు నాకు మెసేజ్ చేయొద్దు. నా వాట్సాప్‌కి ఫార్వర్డ్ చేయండి. ఇదే నా వాట్సాప్ నెంబర్. ఇదే నా కాంటాక్ట్ నెంబర్. నా వాట్సాప్‌కి ఫార్వర్డ్ చేసి, సుబ్రహ్మణ్యం గారు, ఐ యామ్ ఇంట్రెస్టెడ్ అని చెప్పండి. ఓకే. థ్యాంక్ యూ సార్. ఏపీ మరియు తెలంగాణ, మన తెలుగు 2 రాష్ట్రాల్లో ఎక్కడైనా మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే, మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్‌కి ఫార్వర్డ్ చేయండి. మీ ప్రాపర్టీస్ 100% 10 రోజుల్లో అమ్మే బాధ్యత నాది. థ్యాంక్ యూ సార్. సార్ నమస్తే సార్. నమస్తే సార్. సార్ అది 120 ఎకరాలు ల్యాండు, అది వీడియో తీసి నా వాట్సాప్‌కి మెసేజ్ చేశారు. 120 ఎకరాలని మీరు పెట్టారు. అవును సార్. ఈ ల్యాండ్ డీటెయిల్స్ మొత్తం తెలుసండి మీకు? మొత్తం తెలుసు సార్. ఓకే సార్. ఈ ఒక ఎకరం కాస్ట్ అసలు ఎంత చెప్తున్నారు స్టార్టింగ్ ప్రైస్ మామూలుగా ఒక ఎకరం? 5,50,000 చెబుతాను సార్. ఫైనల్ రేట్ సార్ అది. ఒక ఎకరం వచ్చేలోపు 5,50,000 చెప్తున్నారు. ఫైనల్ సార్. సార్ 120 ఎకరాలు ఒకటే బిట్టా లేకపోతే విడివిడిగా ఉందా సార్? అది 20 ఎకరాలు ఒక పక్క రోడ్డు పక్కన ఉంటుంది సార్. 20 ఎకరాలకి ఒక పక్కన అంటే పాలేరు ఆనుకొని ఉంటది. పాలేరు. పాలేరు ఆనుకొని ఉంటది. ఆ మధ్యలో కూడా దారి పోతుంది. ఇంకొక గ్రామం ఉంది మధ్యలో. ఓకే సార్. ఆ గ్రామం మధ్యలో ఉన్న దారి ఒక పక్క మాత్రం 100 ఎకరాలు. ఓకే. ఒక సైడ్ అయితే 100 ఎకరాలు ఉంది. ఒక సైడు 20 ఎకరాలు ఉంది. అవును సార్. అంటే ఈ మధ్యలో రోడ్డు ఉందా? మధ్యలో రోడ్డు ఉంది. పక్కన ఒక గ్రామం ఉంది సార్. మెంతువారిపల్లి గ్రామం ఉంది. ఓకే. గ్రామంలోకి వెళ్తుంది రోడ్డు. అదే సార్. అది ఓకే సార్. ఐ యామ్ అండర్‌స్టాండ్. నేనేమంటున్నానంటే సార్, ఇప్పుడు మధ్యలో మట్టి రోడ్డా? అవును సార్. మట్టి రోడ్డు. అంటే అంటే ఈ 2 ఆపోజిట్ ఉంటాయా? ఆపోజిట్, ఉత్తర దక్షిణ ఆపోజిట్ సార్. అది అంటే అది నేనేది అంటే 2 100 ఎకరాలు, 20 ఎకరాలు ఎదురెదురే ఉంటాయి. అవునవును. ఆపోజిటే ఉంటాయి. అది ఓకే. అంతేనా సార్? అంతే సార్. ఓకే. 100 ఎకరాలు ఒక బిట్టు, 20 ఎకరాలు ఒకటే బిట్టు. అవును సార్. 50 ఎకరాల్లో వచ్చేసి చెట్లు తీసేసిండ్రు. ఇంకొక 50 ఎకరాలు జంగిల్ సార్. అట్లా చెట్లు ఉన్నాయి. ఓకే సార్. అంటే ఫస్ట్ ఈ 100 ఎకరాల్లో వచ్చేలోపు 50 ఎకరాలు జంగిల్ ఉంది. 50 ఎకరాల మటుకు ప్లెయిన్ ల్యాండ్. ఓకే సార్. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 వచ్చేలోపు సార్, మిగతా 20 ఎకరాలను చూసారా? దాంట్లో పైరేసారు కందేస్తున్నారు. ఓకే. ఇప్పుడు ఈ 50 ఎకరాలు జంగిల్ అన్నారు కదా సార్, అంటే ఎంత ఎత్తు ఉంటాయి ఆ చెట్లు? ఏం చెట్లు ఉంటాయి అసలు? ఏం జంగిల్ అది? మామూలుగా అక్కడ ఉండేది కలివి చెట్లు, బలిసి చెట్లు, తుమ్మ చెట్లు సార్. ఎంత ఎత్తు ఉండదు చూడాలి? ఒక 5 అడుగులా, 6 అడుగులా? ఒక 10 అడుగులు ఉంటాయి సార్. ఒక 10 అడుగులు ఉంటాయి. సార్ ఇప్పుడు మనం ఉదాహరణకి ఆ 50 ఎకరాలు బాగా చేయించుకోవాలంటే ఒక ఎకరానికి కాస్ట్ ఎంత అవుతుంది మీకు ఐడియా ప్రకారం? ఒక ఎకరాకి ఎట్లేదన్నా గంటకి 1,500 2,000 ఉంటాయి. 1,500 ఉంటుంది సార్ జేసీబీకి. ఒక 20,000 వేసుకోవచ్చు సార్ ఖర్చు. ఒక ఎకరానికి 20,000 రూపాయలు ఖర్చు. ఓకే సార్. 50 ఎకరాలకి 5 రెళ్ళు 10 అంటే 10 ఎంత సార్ అప్పుడు? 10 లక్షలా? అవును సార్. 50 ఎకరాలు సార్. ఎంత ఖర్చు అవుద్ది అంటారు టోటల్ గా? 50 2 లక్షలు అవుతుంది సార్.
2 లక్షల రూపాయలు గాని మనం ఖర్చు గాని పెట్టుకుంటే ల్యాండ్ నీట్‌గా ఉంటది. అవును సార్. ఓకే. ఈ మిగతా 50 ఎకరాలు ఏమేస్తున్నారు దాంట్లో? దీంట్లో ఖాళీగా బీడు సార్ అది. ప్రెజెంట్ అయితే ఏమి ఎయలేదు. ఖాళీగా ఉంది. అవును. ఇటు పక్క 20 ఎకరాల ల్యాండ్ మటుకు పంట ఏస్తున్నారు. కందేశారు. దాంట్లోనే ఒక బిల్డింగ్ ఉంది. ఆహా! ఈ 20 ఎకరాల ల్యాండ్‌లో ఒక బిల్డింగ్ గూడా ఉంది. బిల్డింగ్ ఉంది. ఆ! కందేశారు పైరు. అంటే బిల్డింగ్ అంటే సార్ స్లాబ్ ఏసారా? లేకపోతే రేకులా సార్? స్లాబ్ సార్ అది. స్లాబ్ ఏస్తున్నారు. ఓకే. ఓకే సార్. అంటే లైన్ దగ్గరలోనుంది. బిల్డింగు చిన్న బిల్డింగా? లేకపోతే కొంచెం బాగా పెద్ద బిల్డింగా సార్? పెద్ద బిల్డింగ్ సార్ అది. పెద్ద బిల్డింగే ఉంది. హ్మ్. ఓకే సార్. థాంక్ యూ. సో 120 ఎకరాల మటు ఒకటే బిట్టు. అవును. ఓకే సార్. ఈ ల్యాండ్‌కి రైతులు ఎంతమంది సార్? రైతులు ఎంతమంది? రైతులు ఇద్దరు సార్. ఆహా! ఈ 120 ఎకరాలకి రైతులు ఇద్దరు రైతులు. హ్మ్. ఓకే సార్. పక్కా రిజిస్ట్రేషన్ సార్? పక్కా రిజిస్టర్ సార్. పక్కా రిజిస్ట్రేషను. హ్మ్. డాక్యుమెంట్ క్లియరు. డాక్యుమెంట్ అంతా క్లియర్. ఈ ఈ ల్యాండ్ మీద బ్యాంక్ లోన్ వస్తదా మనకేమన్నా? బ్యాంక్ లోన్ వస్తది సార్ ఇది. ఓకే. పక్కా రిజిస్ట్రేషను 100% మనకు బ్యాంక్ లోన్ గూడా వస్తది. డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బందేం లేదు. ఇబ్బంది ఏం లేదు. ఓకే సార్. ఈ ల్యాండ్‌లో బోర్‌లేమైనా ఉన్నాయా సార్? బోర్లు ఏం లేదు గానీ ఈ ల్యాండ్ కి పాలేరు ఉంది సార్. ఇది గొల్లపల్లి చెరువు పాలేరు. గొల్లపల్లి చెరువు. చెరువు నీళ్లు వస్తాయి దీనికి. ఆహా! ఓకే. అది నిండిందంటే పాలేడుపల్లి రిజర్వేయర్ నుంచి హ్మ్. అది నిండితే అది కానీ తూములు తీస్తే ఇటు వస్తాయి సార్. ఈ పాలేరుకి వస్తాయి. ఓకే సార్. ఆ రిజర్వాయర్‌కి ఈ ల్యాండ్‌కి ఎంత దూరం ఉంటది సార్? ఎట్లైనా ఒక 15 కిలోమీటర్ ఉంటుంది సార్. ఓకే. ఆ రిజర్వాయర్‌కి ఈ ల్యాండ్‌కి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ల్యాండు. హ్మ్. ఓకే. అంటే మీరేం చెప్తున్నారంటే ఆ రిజర్వాయర్ గాని నిండితే మటుకు వాటర్ ఇబ్బంది లేదంటారు. అవును సార్. అయినా కానీ రిజర్వేయర్ సంబంధం లేదు. అయినా పాలేట్లో మంచి మడుగాలు తీసిండు సార్. ఓకే. ఆ పాలేటికి ఈ ల్యాండ్‌కి ఎంత దూరం ఉంటది? ఇంకా పాలేరు ఆనుకొని ఉంటది ల్యాండ్. అంటే ఈ 100 ఎకరాలు ఆనుకొని ఉంటదా? 20 ఎకరాలు ఆనుకొని ఉంటదా? ఈ 20 ఎకరాలు ఆనుకొని ఉంటది. ఓకే. సో 20 ఎకరాలు ఆనుకొని ఉంటది కాబట్టి పక్కనే ఉంటది కాబట్టి 100 ఎకరాలు కూడా వాటర్ యూజ్ చేసుకోవచ్చు. అవును. ఓకే. అంటే పాలేరు అంటే ఈ పాలేరులో వాటర్ ఎప్పుడు వస్తాయి సార్? లేకపోతే ఎట్లా? నాకు తెలియక అడుగుతున్నా. వేరే విధం అనుకో దయచేసి. ఎప్పుడు వస్తాయి సీజన్ ప్రకారం వర్షాలు పైన నిండితే వాళ్ళు తూములు ఎత్తితే ఇటు పాలేరుకి పారుతుంటారు సార్. ఆహా! సో ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నాయా వాటరు? ఉన్నాయి సార్. ఇప్పుడు అల్లలపాడు బ్రిడ్జి కింద నీళ్ళు ఉన్నాయి కదా సార్. అవును సార్. ఆ వాటర్ సార్ అది. అంటే మీరు పాలేరే. చెప్పేది 99% సంవత్సరానికి 365 రోజులు వాటర్ ఉంటాయి. అవును. అంతేనా? అవును సార్. ఓకే సార్. మనం నేలొచ్చెలుపు అది రెడ్ సాయిలా? బ్లాక్ సాయిలా సార్ అది? నేల. అది సాయిల్. అది మిక్సింగ్ నేల సార్ అది. అంటే రెడ్డు గాదు, బ్లాకు గాదు, మధ్యలో మిక్సింగ్ ఉంటది. అవును. కొంచెం అక్కడక్కడ సౌడుగా తగులుద్ది. ఓకే సార్. ఇప్పుడు మన ఈ మట్టి రోడ్డు ఉందని చెప్పారు గదా! హ్మ్. అది ఎన్ని అడుగుల రోడ్డు సార్ అది? రోడ్డు. 20 అడుగుల రోడ్ సార్ అది. 20 అడుగుల రోడ్డు. తార్ రోడ్డుకి ఎంత దూరం ఉంటది ఈ ల్యాండ్ కాడికి? 2 కిలోమీటర్లు అల్లలపాడు కాంచి 2 కిలోమీటర్లు సార్. ఓకే. అలవలపాడు అనేది ఒక మండలమా? లేకపోతే ఒక విలేజ్ అది? మండలమా? అది విలేజ్. విలేజ్. మండలం గాదు. హ్మ్. విలేజ్. అంటే అలవలపాడు విలేజ్ అలవలపాడు విలేజ్ అనేది ఒక అక్కడ తార్ రోడ్డు ఉందా? అల్లలపాడు విలేజ్ అని కందుకూరు తార్ రోడ్ సార్. ఓకే. కందుకూరు పీసిపల్లి మండలం. ఆహా! ఓకే. ఆ తార్ రోడ్ నుంచి ఈ ల్యాండ్‌కి 2 కిలోమీటర్ల దూరం. 2 కిలోమీటర్లు. ఓకే సార్. ఈ ల్యాండ్‌లో కరెంట్ ఉందా సార్? కరెంట్ ఏమన్నా? కరెంట్ ఉంది సార్. అంటే మన ల్యాండ్‌లో ఉందా? లేకపోతే ల్యాండ్ పక్కన ఉందా? ఎట్లా ఏంటి? క్లారిటీ చెప్పండి. మన ల్యాండ్ లో నుంచి ఏరో ల్యాండ్ లోకి వెళ్ళిపోతుంది కరెంటు. అచ్చా. అంటే మన ల్యాండ్‌లోనే కరెంట్ ఉంది. అవును. కరెంట్‌కైతే ఇబ్బంది ఏం లేదు. కరెంట్ ఇబ్బంది లేదు. సార్ ఓకే. ఇప్పుడు వాటర్‌కైతే ఇబ్బంది లేదని చెప్పారు మీరు. హ్మ్. ఐ యామ్ అండర్‌స్టాండ్. బట్ నేనేమంటున్నానంటే ఒకవేళ మనం బోరేస్తే వాటర్ పడతాయా? పడతాయి సార్. ఓకే. బోరేస్తే వాటర్ పడతాయి. హ్మ్. ఓకే సార్. ఇప్పుడు కరెంట్ ఉందనక ట్రాన్స్‌ఫార్మర్ ఉందా? ట్రాన్స్ఫార్మర్ లేదు. మనం డీడీ కట్టుకోవాలి సార్. ఓకే. డీడీ కట్టుకొని మన ట్రాన్స్‌ఫర్ మనం పెట్టుకోవచ్చు మనం. అవును. ఓకే సార్. ఈ ల్యాండ్ చుట్టుపక్కల ఏమేం పంటలేస్తున్నారు? ఈ 120 ఎకరాల ల్యాండ్ చుట్టుపక్కల అంటే ఏమేం పంటలేస్తున్నారు అక్కడ? ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అంతా బీడే సార్ అది. మొత్తం బీడే. చుట్టుపక్కల బీడే ఎవరు బాగా చేసుకోలేదు. ఎందుకంటే సౌట్ లెక్క ఉంటుంది కాబట్టి ఎవరు బాగా ఖర్చు పెట్టి చేపించుకోదలుచుకోలే. ఓకే. ఈ ల్యాండ్ పై పక్క మాత్రం ఏరే వాళ్ళు కందేశారు. కందేస్తున్నారు. ఓకే. హ్మ్. సో అక్కడ ఏంది మీరు చెప్పేది ఏందంటే వరి నాటడం గానీ లేదా బత్తాయి, దానిమ్మ తోట ఇలాంటి పంటలైతే ఏమి లేవు అక్కడ. అటువంటి ప్రయత్నం ఎవరు చేయలేదు సార్ అక్కడ. అలాంటి పంటలైతే ప్రెజెంట్ వాటర్ అయితే మటుకు ఇబ్బంది ఏం లేదు. కానీ ఎవరు చేయలేదు. ఎవరు చేయలే. ఓకే సార్. ఈ 120 ఎకరాల్లో వచ్చేలోపు ఒక ఎకరం కాస్ట్ ఎంత చెప్తున్నారు సార్? 5,50,000 సార్ ఫైనల్ రేటు. ఒక ఎకరం 5,50,000 రూపాయలు చెప్తున్నారు. హ్మ్. ఓకే సార్. నెంబర్ 1 ఈ ల్యాండ్ ఏ జిల్లా వస్తుంది సార్?
ప్రకాశం జిల్లా సార్, మండలం సార్? పెదచెర్లోపల్లి మండలం, పెద్ద చెర్లోపల్లి మండలం. ఏ విలేజ్ కింద వస్తుంది ఈ ల్యాండ్? పెదాలపాడు. పెద్ద అలవలపాడు విలేజ్ కింద వస్తుంది. ఉమ్. ఓకే సార్, పెద్ద అలవలపాడు విలేజ్ కి వస్తుంది. ఆ, మనం ఇప్పుడు అగ్రిమెంట్ పెట్టుకుంటే రిజిస్ట్రేషన్కి ఎన్ని రోజులు టైం ఇస్తారు సార్ వాళ్ళు? వాళ్ళు 2 నెలలు టైం ఇస్తారు సార్. 2 నెలలు టైం ఇస్తారు. ఉమ్. ఓకే, ఒక ఎకరం 5,50,000 రూపాయలు, 120 ఎకరాలు, ఒకటే బిట్టు. ఓకే సార్. అవును సార్. వాటర్ వచ్చేలోపు సంవత్సరం 365 రోజులు వాటర్ వస్తాయి. అవును, పాలేరు వాటర్. ఉమ్. ఓకే, థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ. ఓకే సార్. ఓకే సార్.